మన భారత్ బంగ్లాదేశ్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మొహమ్మద్ యూనస్ గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ని ఒక బుక్ పైన ప్రింట్ చేయించి దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ లీడర్స్కి ఇస్తున్నాడు. ఈ మ్యాప్ని ప్రమోట్ చేసి ఇండియాను రెచ్చగొడుతున్నాడు. ఈ మ్యాప్లో వీళ్ళు మన దేశంలోని చాలా భాగాల్ని, ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్ని బంగ్లాదేశ్లో భాగంగా చూపించారు. దీన్ని అడ్రస్ చేస్తూ మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు మొహమ్మద్ యూనస్కి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. మొహమ్మద్ యూనస్, వాచ్ యువర్ వర్డ్స్. భారత్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో. నువ్వు చేసే ప్రతి యాక్టివిటీని మేము గమనిస్తున్నాము అన్నట్టుగా చెప్పారు. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఈ మొహమ్మద్ యూనస్ పాకిస్తాన్తో చేతులు కలిపి మన సిలిగురి కారిడోర్ ప్రాంతాన్ని, ఈ చికెన్ నెక్ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తున్నాడు. ఈ బంగ్లాదేశ్ ప్రజెంట్ మన సిలిగురి కారిడోర్కి అతి దగ్గరలో ఒక మిలిటరీ ఎయిర్ బేస్ని అప్గ్రేడ్ చేస్తుంది. అక్కడి నుంచి వీళ్ళు మన ఫైటర్ జెట్స్ని, మిసైల్స్ని క్లోజ్గా మానిటర్ చేయాలి. ఇండియన్ మిలిటరీ ఎక్కడెక్కడ డిప్లాయ్ ఉందో తెలుసుకోవాలి అనుకుంటున్నారు. వీళ్లకు ఇలాంటి ఉద్దేశం ఉంది అంటే వీళ్ళు ఖచ్చితంగా ఇండియాకు అగెన్స్ట్గా ఏదో ప్లాన్ చేస్తున్నారు. అందుకే మన భారత ప్రభుత్వం ఈ సిలిగురి కారిడోర్ చుట్టూ 3 మిలిటరీ గ్యారిసన్స్ని ఏర్పాటు చేస్తుంది. మిలిటరీ గ్యారిసన్స్ అంటే అందులో 10,000 నుంచి 30,000 సైనికులు అవైలబుల్ ఉంటారు. అలాగే అడ్వాన్స్ వెపన్ సిస్టమ్ కూడా అక్కడ ఉంటుంది. రేపు పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిసి ఏదైనా ప్లాన్ చేస్తే కేవలం మినిట్స్లో మన ఆర్మీ అక్కడ రెడీగా వచ్చేస్తుంది, వాళ్ళను నాశనం చేసేస్తుంది. బంగ్లాదేశ్ మన ఇండియాకు అగెన్స్ట్గా రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజెంట్ మన ఇండియాకు ఉన్న వీక్ స్పాట్ ఇదిగో ఈ సిలిగురి కారిడోర్. బంగ్లాదేశ్ మనపై యుద్ధానికి వస్తే మనం చాలా ఈజీగా బంగ్లాదేశ్ ఆర్మీని తరిమి కొట్టొచ్చు. అలా మనం బంగ్లాదేశ్లోని ఇదిగో ఈ తల భాగం మొత్తాన్ని ఆక్యుపై చేసుకోవచ్చు. దాంతో మన వీక్ స్పాట్ అయిన సిలిగురి కారిడోర్ స్ట్రాంగ్ అవుతుంది. అలాగే మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలతో కనెక్షన్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మనపై యుద్ధానికి వచ్చిన ఈ బంగ్లాదేశ్ ఆర్మీని తరిమి కొడుతూ మనం ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేయడం రైటా, రాంగా? ఈ బంగ్లాదేశ్ పైన, ఎస్పెషల్లీ ఈ మొహమ్మద్ యూనస్ పైన ప్రెసిడెంట్ మీ ఒపీనియన్ ఏంటి? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.